హాయ్! వెల్కమ్ బ్యాక్. ఫ్రెషర్స్‌కి ఒక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ అయితే నేనొచ్చేసాను. నౌకరీ క్యాంపస్ యంగ్ టర్క్స్ కాంటెస్ట్ అని ఒకటైతే కండక్ట్ చేస్తుంది. ఏంటి యంగ్ టర్క్స్ కాంటెస్ట్ అంటే, ఈ కాంటెస్ట్‌లో నార్మల్‌గా యాప్టిట్యూడ్ రౌండ్ అండ్ స్కిల్ అసెస్మెంట్ రౌండ్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ అందరికీ ఎలిజిబుల్. 2024లో పాస్డ్ ఔట్ అయినా ఆర్ ఇంకా మీరు ఎంట్రీ లెవెల్‌లో జాబ్స్ కోసం చూస్తున్నా ఆర్ ఆల్రెడీ స్టూడెంట్స్ అయినా కూడా ఈ కాంటెస్ట్‌కి అయితే ఎలిజిబుల్ మీరు అప్లై చేసుకోవడానికైతే. ఏంటంటే ఈ కాంటెస్ట్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ నౌకరీ ప్రొఫైల్‌ని రిక్రూటర్స్‌కి విజిబిలిటీ అయితే పెంచుతారు. అలానే మీకు ఎక్సైటింగ్ గూడీస్ ఉంటాయి. ఫ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇది చాలా విధంగా హెల్ప్ అవుతుంది. సో, నౌకరీ లాంటి బిగ్గెస్ట్ జాబ్ ప్లాట్‌ఫార్మ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి విజిబిలిటీ చాలా ఉంటుంది. అండ్ మీకు జాబ్స్ అండ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవడానికి మంచి ఛాన్స్ కూడా ఇది. దీని గురించి మనం మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. బట్ అంతకంటే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ సిమిలర్ ఆడియన్స్‌కి సజెషన్‌లో వెళ్తుంది. అలానే మీకు క్వాలిటీ కంటెంట్ అందించడానికి నాకు మోటివేషన్‌గా ఉంటుంది. నా ఛానెల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అసలు ఏం చేస్తుందంటే, నౌకరీ యంగ్ టర్క్స్ కాంటెస్ట్ 2024లో మీకు స్కిల్ అసెస్మెంట్ అండ్ యాప్టిట్యూడ్ రౌండ్ టెస్ట్ పెట్టి, దాంట్లో టాప్ పెర్ఫార్మర్స్‌కి ప్రతి దాంట్లో కూడా మీకు లీడర్ బోర్డ్ డిస్‌ప్లే చేసి, అలానే ప్రతి దాంట్లోనూ మీకు గూడీస్ అలాంటివి ప్రొవైడ్ చేస్తూ, మిమ్మల్ని టాప్ కంపెనీస్‌తో అయితే కనెక్ట్ చేస్తుంది ఈ టెస్ట్ ద్వారా. దీనికి కొన్ని కీ డేట్స్ చూసినట్టయితే 4థ్ అక్టోబర్ లాస్ట్ డేట్ మీరు ఎన్రోల్ అవ్వడానికి. 5థ్ అండ్ 6థ్ అక్టోబర్ మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. 11థ్ అక్టోబర్ రౌండ్ 1 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. మీరు దాంట్లో క్వాలిఫై అయితే స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. సో, మీరు ఫస్ట్ రౌండ్‌లో క్వాలిఫై అయినా కూడా మీకు కొన్ని గూడీస్ కానివ్వచ్చు, ఆర్ నెట్వర్కింగ్ ఛాన్సెస్ కానివ్వచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలానే స్కిల్ అసెస్మెంట్ కూడా అయ్యాక విన్నర్స్‌ని అయితే వాళ్ళు సెట్ ఆఫ్ విన్నర్స్‌ని అనౌన్స్ చేస్తే, దాంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా కంప్లీట్ విజిబిలిటీ మనం చెప్పనవసరం లేదు. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీనికి ఎలిజిబిలిటీ అంటూ ప్రెజెంట్ కాలేజ్ స్టూడెంట్స్‌కి ఎలిజిబుల్ అండ్ ఫ్రెషర్స్‌కి గూడా ఎలిజిబుల్ యంగ్ ప్రొఫెషనల్స్‌కి. ఎంట్రీ లెవెల్ ఇది అండ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే ఇది కాదు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫస్ట్ రౌండ్‌లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ గాని, రీజనింగ్ ఇలాంటివి ఉంటాయి. సెకండ్ రౌండ్ స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. అంటే మీ కోర్ బ్రాంచ్ బేస్ చేసుకొని టెక్నికల్ స్కిల్స్ మీద అండ్ నార్మల్‌గా గూడా ఉంటుంది. అండ్ మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలంటే నేను కింద లింక్ ఇచ్చాను. అదొకసారి మీరు చెక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే కెరీర్ అడ్వాన్స్‌మెంట్. మీకు పొటెన్షియల్ ఎంప్లాయీస్ కానివ్వచ్చు, టాప్ కంపెనీస్‌కి కానివ్వచ్చు, మీకైతే మీ ప్రొఫైల్ అయితే షేర్ చేస్తారు. కాబట్టి డ్రీమ్ జాబ్‌లోకి మీరు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. అలానే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఫెలో పార్టిసిపెంట్‌తో కానివ్వచ్చు, ఇండస్ట్రీ లీడర్స్‌తో కానివ్వచ్చు, మీరు నెట్వర్కింగ్ పెంచుకోవచ్చు. స్కిల్ అసెస్మెంట్ అండ్ మీకు సర్టిఫికేషన్ అండ్ ఎక్సైటింగ్ గూడీస్ కూడా ఉంటాయి కాబట్టి, ఇదొక బెస్ట్ ఛాన్స్ ఫ్రెషర్స్ కానివ్వచ్చు, స్టూడెంట్స్‌కి కానివ్వచ్చు. కాబట్టి మీరు కనుక స్టూడెంట్ అయినా ఆర్ ఫ్రెషర్ అయినా ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలానే మీకు తెలిసిన స్టూడెంట్స్‌కి, జాబ్ సీకర్స్‌కి, ఫ్రెషర్స్‌కి అందరికీ కూడా ఇది షేర్ చేసి వాళ్ళనైతే దీన్ని ట్రై చేయమని చెప్పండి. మంచి ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇది నౌకరీ కండక్ట్ చేస్తుంది కాబట్టి. ఐ హోప్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఖచ్చితంగా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళని. అలానే మన ఛానెల్‌లో మనం రెగ్యులర్‌గానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, ఇలాంటి కాంటెస్ట్ రిలేటెడ్ కానివ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ కానివ్వచ్చు, మీకు స్టూడెంట్స్‌కి అండ్ జాబ్ సీకర్స్‌కి అండ్ యంగ్ ప్రొఫెషనల్స్‌కి కావాల్సిన ప్రతి ఒక్క కంటెంట్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఏ ఆపర్చునిటీ కూడా మీరు మిస్ అవ్వరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.